గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ సెషన్లో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుండి మీన్ ఫ్రీ పాత్ గురించి డిస్కస్ చేసాం. లాస్ట్ లెక్చర్ మీన్ ఫ్రీ పాత్ గురించి చెప్తూ మనం నేర్చుకున్న విషయాలు ఏంటమ్మా, ఎప్పుడైనా సరే ఒక వెజిల్ తీసుకున్నప్పుడు వెజిల్ అన్నది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్తో ఫిల్ చేయబడి ఉంటుందని, ఆ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నది ఒకదానితో ఒకటి ఇన్సైడ్ కొలైడ్ అవుతాయని మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో స్టార్టింగ్ తీసుకున్న అజంప్షన్ నుండి చెప్తున్నాం. మనం ఎప్పుడైతే ఒక మాలిక్యూల్తో ఇంకొక మాలిక్యూల్ కొలిజన్ అన్నది జరిగిందో దాని యొక్క ఎనర్జీలో చేంజ్ వస్తుందని, అలాగే దాని డైరెక్షన్లో కూడా చేంజ్ వస్తుందని మనం చెప్పుకున్నాం. ఆ డైరెక్షన్లో చేంజ్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా ఎప్పుడైతే ఒక మాలిక్యూల్తో కొలిజన్ జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుని వేరే మాలిక్యూల్తో మళ్ళీ ఏమవుతుందమ్మా కొలిజన్ అనేది జరుగుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ కొలిజన్స్ జరిగినప్పుడు అక్కడ యావరేజ్ వాల్యూని కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే టూ కొలిజన్స్ మధ్యలో ఉండేటటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా ఒక లీనియర్గా ఉంటుందని, ఆ డిస్టెన్స్ కనుక ఫస్ట్ కొలిజన్లో జరిగింది A1 అని అనుకుంటే తర్వాత కొలిజన్లో జరిగింది A2, అలాగే నెంబర్ ఆఫ్ కొలిజన్స్ A1, A2 ఆన్సో అని జరిగింది అనుకుంటే దాని యావరేజ్ వాల్యూని కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే మనం మీన్ ఫ్రీ పాత్ అని అంటాం. అయితే ఆ మీన్ ఫ్రీ పాత్ గురించి చెప్తూ మనం ఇంకొక విషయం కూడా చెప్పాం, బిట్వీన్ ది టూ కొలిజన్స్ మనకి ఎప్పుడు కూడా మధ్యలో ఇంకొక కొలిజన్ ఏమి కూడా ఎగ్జిస్ట్ అవ్వడానికి మనం అక్కడ చూపించలేదు. అందువల్ల టూ కొలిజన్స్ మధ్యలో ఒక మాలిక్యూల్ పాస్ అయ్యేటటువంటి పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ని ఏమంటాం అంటే మనం మీన్ ఫ్రీ పాత్ అంటాం. ఫ్రీ పాత్ అంటాం, దాని యొక్క యావరేజ్ వాల్యూని మీన్ ఫ్రీ పాత్ అంటాం అని చెప్పి ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు మన క్లాస్ ఏంటంటే, ఒకసారి అమ్మా, ఈరోజు మన లెక్చర్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫినామినా. అసలు ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం ఎంతవరకు కూడా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి చెప్పినప్పుడు మనం మీన్ ఫ్రీ పాత్ గురించి చెప్పినా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెలాసిటీస్ అంటే మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా చెప్పుకున్నాం కదమ్మా, ఈ వెలాసిటీ గురించి చెప్పుకున్నా మనం అక్కడ నేర్చుకున్న విషయాలు ఏంటి, ఎప్పుడూ కూడా ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే డ్యూ టు అజంప్షన్స్ మనం ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే చెప్పుకున్నాం కదమ్మా, దాని డెన్సిటీ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుందని, టెంపరేచర్ కాన్స్టెంట్ అని, ఇలా ఇవన్నీ కాన్స్టెంట్ అని తీసుకుని మనం మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా కానీ లేకపోతే మీన్ ఫ్రీ పాత్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ మనకి వెజిల్ తీసుకున్నప్పుడు వెజిల్లో మాలిక్యూల్స్ అనే డెన్సిటీ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుందా, అలాగే దాంతోపాటుగా డెన్సిటీతో పాటుగా టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుందా, అలాగే వాటి ఎనర్జీస్ ఎప్పుడు సేమ్ ఉంటాయా, అలాగా అంటే వాటి ఎనర్జీస్లో కానీ డెన్సిటీలో కానీ టెంపరేచర్లో కానీ ఎప్పుడు కంటిన్యూస్ చేంజెస్ అన్నవి ఉంటూ ఉంటాయి. మరి ఇలా కంటిన్యూస్ చేంజెస్ ఉన్నప్పుడు ఎప్పుడమ్మా అంటే మనం తీసుకున్నది ఏంటి, థర్మల్ ఈక్విలిబ్రియం. ఎప్పుడు కూడా ఉష్ణ సమతా స్థితి అంటాం తెలుగులో అయితే. థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నప్పుడు మనం మొత్తం ఈ మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇన్ కేస్ థర్మల్ ఈక్విలిబ్రియంలో కనుక సిస్టమ్ లేకపోతే, అంటే మనం ఎంతవరకు చెప్పుకున్న డిస్కషన్ అంతా కూడా దేనికోసం, థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు, అంటే దాని యొక్క టెంపరేచర్ ఇప్పుడు కూడా టోటల్ త్రూ అవుట్ ది సిస్టమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనం మాట్లాడాం. కానీ ఇప్పుడు మన కేసు ఏంటంటే, ఇఫ్ సిస్టమ్ నాట్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్, సపోజ్ సిస్టమ్ కనుక థర్మల్ ఈక్విలిబ్రియంలో లేకపోతే అంటే ఏంటి, దానికి సంబంధించి డెన్సిటీలో చేంజెస్ రావాలి, టెంపరేచర్లో కూడా చేంజెస్ రావాలి. మరి ఇలా డెన్సిటీలోని టెంపరేచర్లోని చేంజెస్ వస్తున్నాయని అంటున్నామంటే దాని అర్థం ఏంటి, అక్కడ లోపల మూవ్ అవుతున్నటువంటి మాలిక్యూల్స్ యొక్క మొమెంటంలో చేంజ్ వస్తున్నట్టు. దేంట్లో చేంజ్ వస్తున్నట్టమ్మా, మొమెంటంలో చేంజ్ వస్తున్నట్టు. మరి మొమెంటంలో చేంజ్ వస్తున్నట్టు దాని అర్థం ఏంటి, అక్కడ మాస్ అన్నది చేంజ్ అవుతుంది. దట్టు అక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటమ్మా, కైనెటిక్ ఎనర్జీలో కూడా చేంజ్ వస్తుంది. దేంట్లో చేంజ్ వస్తుంది, మాస్లో చేంజ్ వస్తుంది, కైనెటిక్ ఎనర్జీలో కూడా చేంజ్ వస్తుంది. మరి ఈ చేంజెస్ని మనం మరలా ఏ విధంగా డివైడ్ చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం. మనం ఇక ట్రాన్స్పోర్ట్ ఫినామినా గురించి మాట్లాడినప్పుడు డ్యూ టు నాట్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్ ఇక్కడ 3 కండిషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయమ్మా. ఫస్ట్ కండిషన్ వచ్చేసి విస్కాసిటీ, అలాగే రెండవ కండిషన్ వచ్చేసి మనకి డిఫ్యూజన్,
మూడో కండిషన్ వచ్చి థర్మల్ కండక్టివిటీ. ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటే మనకు అక్కడ ఏమేమి చేంజెస్ రావాలి, డ్యూ టు అక్కడ మొమెంటం అన్నది చేంజ్ అవుతుంటుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడ మళ్ళీ మనకి 3 కేసెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ 3 కేసెస్ ఏంటంటే విస్కాసిటీ, డిఫ్యూజన్, థర్మల్ కండక్టివిటీ. మనకి ఏ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫినామినా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫినామినా ఎక్స్ప్లెయిన్ చేయమని మనకి ఎప్పుడు కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి, ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటే ఏంటి, యాజ్ పర్ కైనెటిక్ థియరీ మనం చెప్పుకునే విషయాలు ఏంటి, సిస్టమ్ అంతా కూడా ఎప్పుడు థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఇన్ కేస్ సిస్టమ్ నాట్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఎప్పుడైతే అది టెంపరేచర్ గా అన్నది కాన్స్టెంట్ గా లేదని అంటామో అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫినామినా అన్నది ఎగ్జిస్ట్ అవుతుంది. మరి ట్రాన్స్పోర్ట్ ఫినామినా ఏం చెప్తుంది, మనకి మాలిక్యూల్స్ మూవ్ అయినప్పుడు దాని మొమెంటంలో చేంజెస్ వస్తాయి, ఎనర్జీలో చేంజెస్ వస్తాయి అని చెప్తుంది. మరి ఈ మొమెంటం అండ్ ఎనర్జీలో చేంజెస్ ఇవి వచ్చినప్పుడు అక్కడ 3 ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ 3 ప్రాపర్టీస్ ఏంటమ్మా, విస్కాసిటీ, డిఫ్యూజన్, థర్మల్ కండక్టివిటీ. మరి విస్కాసిటీ అన్నది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది చూద్దాం. మనం ఇంతకుముందు మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా చెప్పినప్పుడు మనం ఏం చెప్పామమ్మా, మాలిక్యూల్స్ అన్నీ కూడా యు, వి, డబ్ల్యూ అంటే యు అంటే ఎక్స్ యాక్సిస్ పరంగా, వి అంటే కనుక వై యాక్సిస్ పరంగా, డబ్ల్యూ అంటే జెడ్ యాక్సిస్ పరంగా వెలాసిటీస్ అని చెప్పుకున్నాం కదా అక్కడ మనం. ఈ 3 వెలాసిటీస్ కూడా ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయని, వీటి కంబైన్డ్ వెలాసిటీ గురించి మనం మాట్లాడుతూ ఆ కంబైన్డ్ వెలాసిటీని సి అని అన్నాం మనం. ఓకే, అక్కడ మనకి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా యూనిక్గా ఉంటాయని చెప్పుకున్నాం కదమ్మా మనం. మరి మాలిక్యూల్స్ ఎప్పుడు యూనిక్ మూమెంట్లో ఉండడం వల్ల అంటే ఏంటి, యూవీడబ్ల్యూలో ఉండడం వల్ల లేయర్ల పరంగా చూసినప్పుడు, విస్కాసిటీ పరంగా చూసినప్పుడు ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నప్పుడు విస్కాసిటీ అన్నది ఎప్పుడు కూడా చేంజ్ అన్నది రాలేదు. కానీ ఇప్పుడు మనం చెప్తుంది ఏంటి, థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లో లేదని చెప్తున్నాం. కాబట్టి కాన్స్టెంట్ వెలాసిటీ యూవీడబ్ల్యూ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే అలా ఎగ్జిస్ట్ అవ్వవు. ఇప్పుడు ఖచ్చితంగా వాటిలో చేంజెస్ అన్నవి ఉంటాయి. అంటే ఎప్పుడైతే వెలాసిటీస్లో చేంజెస్ అన్నవి వస్తున్నాయో మనకి మాలిక్యూల్స్ అన్నవి ఏమవుతాయమ్మా, ఒక లేయర్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి, అలాగే ఒక లేయర్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా స్లోగా మూవ్ అవుతుంటాయి. అంటే ఈ ఫాస్ట్ మూవింగ్ లేయర్స్ ఏతున్నాయో, స్లో మూవింగ్ లేయర్స్ ఏతున్నాయో, ఈ 2 లేయర్స్ కూడా ఒకదానితో ఒకటి కలిసి మూవ్ అవడం వల్ల కొంతసేపటికి స్టెబిలిటీని అయి పొందడం మొదలవుతుంది అనమాట. అంటే స్టెబిలిటీని పొందిన తర్వాత అది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటాయి. అంటే బిఫోర్ దట్ మనం అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి, ఒక లేయర్స్ ఫాస్ట్గా మూవ్ అవ్వడం, ఒక లేయర్ స్లోగా మూవ్ అవ్వడం, మరలా కొన్ని లేయర్స్ ఫాస్ట్గా కొన్ని లేయర్స్ స్లోగా మూవ్ అవ్వడం వల్ల ఇవి ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ఒక లేయర్ వల్ల ఇంకొక లేయర్ కంట్రోల్ చేయబడి కొంతసేపటికి అవి థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్కి రావడం అన్నది జరుగుతుంది. అంటే మనం ఇక్కడ ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏం చెప్తాం అంటే అన్ని మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ కూడా కాన్స్టెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు ఈ లేయర్స్ మధ్య ఉండేటటువంటి రిలేషన్ కారణంగా. అంటే మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక లేయర్ అని అనుకుంటే ఈ ఒక లేయర్ స్లోగా మూవ్ అవుతుంది, ఇంకో లేయర్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. బట్ దట్ టూ లేయర్స్ ఆర్ ఇన్సైడ్ ది వెజిల్. కాబట్టి ఏమవుతుంది, ఈ లేయర్ దీని మీద టచ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ఈ ఫాస్ట్ మూవింగ్ లేయర్ని ఈ స్లో మూవింగ్ లేయర్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయబడుతుంది. అలా కంట్రోల్ చేసేటటువంటి ప్రాపర్టీని మనం ఏమంటాం, విస్కాసిటీ అని అంటాం మనం. మరి అంటే ఇక్కడ చూస్తే కనుక విస్కాసిటీ అంటే కనుక మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నప్పుడు యూవీడబ్ల్యూ విడివిడిగా వెలాసిటీస్ అన్న ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి అంటున్నాం. కానీ బై ట్రాన్స్పోర్ట్ ఫినామినా మనకి లేయర్స్ అన్ని కంట్రోల్ చేయబడితే అప్ టు ది ఈక్విలిబ్రియం స్టేట్. అలా ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చే వరకు కూడా ఈ లేయర్స్ మధ్య రిలేషన్ అన్నది అలా కొనసాగుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం అంటే విస్కాసిటీ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి కండక్షన్ గురించి మాట్లాడదాం, తర్వాత డిఫ్యూజన్ గురించి మాట్లాడదాం మనం. మరి కండక్షన్ అంటే ఏంటి, మరి మనం మొత్తం టోటల్ వెజిల్ తీసుకున్నప్పుడు ఆ వెజిల్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చూసినప్పుడు ఆ మాలిక్యూల్స్ అనేవి కొలిజన్ జరుగుతాయని చెప్పుకున్నాం మనం. మరి కొలిజన్ జరిగినప్పుడు డ్యూరింగ్ దట్ కొలిజన్ అక్కడ టెంపరేచర్ అన్నది డెవలప్ అవుతుంది. మరి ఈ టెంపరేచర్ మనం ప్రీవియస్గా మనం మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా గురించి మాట్లాడినప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి, ఇదంతా కూడా ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ టోటల్ వెజిల్లో మాలిక్యూల్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఎప్పుడైతే కొలిజన్స్ జరుపుకుంటున్నాయో
టోటల్ సిస్టమ్ అంతటి టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుందా అంటే ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చే వరకు కూడా అది కాన్స్టెంట్ గా అయితే ఉండదు. మరి కాన్స్టెంట్ గా లేకపోవడం అంటే అర్థం ఏంటి? మనకి టోటల్ వెజిల్ తీసుకున్నప్పుడు ఆ వెజిల్లో డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ టెంపరేచర్స్ అన్నవి ఎగ్జిస్ట్ అవ్వడం అన్నది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మన సిస్టంలో ఈ కొలిజన్ జరుగుతున్నాయో మాలిక్యూల్ టు మాలిక్యూల్ కొలిజన్ జరిగినప్పుడు ఒక చోట ఏమో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, ఒక చోట తక్కువ టెంపరేచర్ ఉంటుంది. కానీ యాజ్ పర్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా మనం మాట్లాడుకుంటే ఈ టెంపరేచర్ ఎప్పుడు కూడా హై టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్ ఉన్న ఏరియా నుండి లో టెంపరేచర్ ఉన్న ఏరియాకి కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే హై టెంపరేచర్ ఉన్న ఏరియా నుండి లో టెంపరేచర్ ఉన్న ఏరియా కన్వర్ట్ అవుతుందో అక్కడ ఒక థర్మల్ స్టెబిలిటీని అక్కడ మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే ఈ థర్మల్ స్టెబిలిటీ పొందుతుందో ఆటోమేటిక్గా సిస్టమ్ అంతా కూడా యూనిక్ టెంపరేచర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇలా టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉండడం అన్న దాన్ని ఇలా జరిగే ప్రాసెస్ ని ఏమంటాం అంటే మనం కండక్షన్ అని అంటాం. మరి ఈ కండక్షన్ అన్న ప్రాసెస్ లో ఏది ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుందంటే మనం చెప్పాల్సింది కైనెటిక్ ఎనర్జీ. ఖచ్చితంగా డ్యూ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ టెంపరేచర్ అనేది హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్ కి కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్ గా కొంతసేపటికి థర్మల్ ఈక్విలిబ్రియం ని స్టేట్ కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఈ కండిషన్ మనం ఏమంటాం అంటే కండక్షన్ అని అంటాం. కండక్షన్ అంటే ఏమి లేదమ్మా, టెంపరేచర్ అన్నది ఈక్విలిబ్రియం స్టేట్ కి మారడం కోసం హై టెంపరేచర్ లెవెల్ నుండి లో టెంపరేచర్ లెవెల్ కి మూవ్ అయ్యి టోటల్ సిస్టమ్ అంతా కూడా ఒక ఈక్విలిబ్రియం టెంపరేచర్ కి రావడాన్ని మనం ఏమంటాం అంటే థర్మల్ కండక్షన్ అని అంటాం. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ థర్మల్ కండక్షన్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడే మనం మాట్లాడుకున్నది ఏంటమ్మా, కైనెటిక్ ఎనర్జీలో వచ్చే చేంజెస్ కారణంగా అది స్టెబిలిటీని పొందుతుంది అని చెప్పేసి మనం మాట్లాడాం. నెక్స్ట్ థర్మల్ కండక్షన్ తర్వాత మనం మాట్లాడుకున్నది ఏంటంటే డిఫ్యూజన్. మరి డిఫ్యూజన్ అంటే ఏంటి అంటే మన టోటల్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఆ సిస్టంలో మాలిక్యూల్స్ అన్నీ కూడా ప్రీవియస్గా మనం మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా మాట్లాడినప్పుడు ఆ మాలిక్యూల్స్ యొక్క డెన్సిటీ త్రూ అవుట్ ది సిస్టమ్ అంతా కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది అని మనం చెప్పాం. అంటే ఎక్కడైనా సరే ఒక యూనిట్ ఏరియా కనుక తీసుకుంటే అంటే అక్కడ మనం తీసుకున్నది ఏంటమ్మా, లెట్ us టేక్ ఏ సిలిండ్రికల్ షేప్డ్ ఏరియా. ఇందులో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నీ ఇలాగ ఎగ్జిస్ట్ అయినాయి. ఈ మాలిక్యూల్స్ ఇలాగ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఇందులో నువ్వు ఏదైనా ఒక శాంపిల్కి ఒక యూనిట్ ఏరియాని కనుక కన్సిడర్ చేసాం అనుకో, మనం ఆ యూనిట్ ఏరియాలో ఎన్నైతే మాలిక్యూల్స్ ఉన్నాయో అంటే సపోజ్ ఈ యూనిట్ ఏరియాలో 3 మాలిక్యూల్స్ ఉన్నాయి. అగైన్ నేను ఇంకొక పార్ట్ని సెపరేట్ చేశాను. నేను సెపరేట్ చేసినప్పుడు ఇందులో కూడా ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? 3 మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఎక్కడైనా సరే ఒక యూనిట్ ఏరియాను కన్సిడర్ చేసినప్పుడు ఆ యూనిట్ ఏరియాలో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనే ఈక్వల్ గా కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటామమ్మా మనం, డెన్సిటీ త్రూ అవుట్ ది మనం తీసుకున్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఈక్వల్ గా ఉందని చెప్తాం. కానీ ఇది మనం ఎప్పుడు ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉన్నప్పుడు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్న ట్రాన్స్పోర్ట్ ఫినామినా దేనికోసం, మనం ఈక్విలిబ్రియం స్టేట్ లో లేనప్పుడు. అంటే సిస్టమ్ స్టార్టింగ్ లో ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉండదు, కొంతసేపటికి ఎలా కన్వర్ట్ అవుతుంది, అది ఈక్విలిబ్రియం స్టేట్ లోకి రావడానికి ట్రై చేస్తుంది. అంటే స్టార్టింగ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ డెన్సిటీ అన్నది కాన్స్టెంట్ గా ఉంటుందా అంటే ఉండదు. తర్వాత డ్యూ టు ట్రాన్స్పోర్ట్ ఫినామినా ఆ డెన్సిటీ అన్నది కొంతసేపటికి కాన్స్టెంట్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం బిఫోర్ ది ఈక్విలిబ్రియం స్టేట్ మాట్లాడినప్పుడు ఈ డెన్సిటీ అన్నది కాన్స్టెంట్ గా ఉంటుందా అంటే ఉండదు. ఒకసారి డయాగ్రామ్ లో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. నేను ఒక సిలిండర్ తీసుకున్నా. ఈ సిలిండర్లో నేను ఏం చేస్తానంటే ఒక యూనిట్ ఏరియాని కన్సిడర్ చేశాను. ఒక యూనిట్ ఏరియాని కన్సిడర్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ వచ్చేసి 4. కానీ అదే యూనిట్ ఏరియాని ఇక్కడ కన్సిడర్ చేసినప్పుడు అదే షేప్ ఉన్నటువంటి యూనిట్ ఏరియాని ఇక్కడ చూస్తే మనకి ఎన్ని మాలిక్యూల్స్ కనిపిస్తున్నాయమ్మా, 3 మాలిక్యూల్స్ కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ స్టెబిలిటీ అన్నది ఉందా, అక్కడ ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉందా అంటే ఈక్విలిబ్రియం స్టేట్ లో లేదు. అంటే ఇక్కడేమో డెన్సిటీ చూస్తే ఇక్కడ డెన్సిటీ ఎలా ఉంది, హై ఉంది. ఇక్కడ డెన్సిటీ ఎలా ఉంది, లో ఉంది. అంటే ఇక్కడ హై లెవెల్లో ఉన్నటువంటి డెన్సిటీ ఉంది, ఇక్కడేమో లో లెవెల్లో ఉన్నటువంటి డెన్సిటీ ఉంది. ఇలాగ త్రూ అవుట్ ది సిస్టమ్ ఉంటుంది కదా. మరి ఈ హై డెన్సిటీ ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో కొంతసేపటికి ఏమవుతుందంటే డ్యూ టు కొలిజన్స్ ఎప్పుడు ర్యాండమ్గా కూడా మోషన్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా మన మాలిక్యూల్స్ అన్ని. ఈ మోషన్స్ కారణంగా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ మాలిక్యూల్స్ అనే త్రూ అవుట్ ది సిస్టమ్ ఈక్వల్గా సెపరేట్ చేయబడతాయి అనమాట. అలాగా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, హై లెవెల్లో ఉన్నటువంటి అంటే హై డెన్సిటీ ఉన్నటువంటి ఏరియా నుండి లో డెన్సిటీ ఉన్నటువంటి ఏరియాకి మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవడం అన్నది జరుగుతుంది. ఎందుకు అలా మూవ్ అయినంటే టు గెట్ స్టెబిలిటీ, దాన్ని ఈక్విలిబ్రియం అని అంటున్నాం.
అంటే ఇక్కడ మాలిక్యూల్స్ అన్నాయి కంటిన్యూస్ మూవ్మెంట్ వల్ల హై డెన్సిటీ ఉన్న ఏరియా నుంచి లో డెన్సిటీ ఉన్న ఏరియాకి వెళ్తుంది. అంటే త్రూ అవుట్ ది సిస్టమ్ చూసుకుంటాయి. అంటే ఆఫ్టర్ ది ఈక్విలిబ్రియం స్టేట్ చేసుకుంటే కనుక నువ్వు ఇంతకుముందు కేసులో మనం చెప్పినట్టు ఇంతకుముందు 3 మాలిక్యూల్స్ వేసి చూపించాం కదా మనం, ఇలా సేమ్ డెన్సిటీ ఉన్న దాని కింద కన్వర్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అంటే కొంతసేపటికి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు కన్వర్ట్ అయిన తర్వాత అది థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది అనమాట. అంటే మనం స్టార్టింగ్ తీసుకునే అజంప్షన్స్ ఉన్నాయి కదా, ఆ అజంప్షన్స్ ముందు స్టేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇలా జరిగేటటువంటి ప్రాపర్టీని మనం ఏమంటాం అంటే డిఫ్యూజన్ అని అంటాం. అంటే ఇక్కడ మనం 3 కేసెస్ గురించి కూడా మనం మాట్లాడామమ్మా. డిఫ్యూజన్ అంటే ఏం చెప్తాం, ఇప్పుడు డెన్సిటీలో వచ్చినటువంటి చేంజెస్. ఇప్పుడు సింపుల్గా ఒకసారి 3 డెఫినేషన్లు కూడా మనం ఎలా మాట్లాడొచ్చో చూద్దాం. విస్కాసిటీ అంటే కనుక వెలాసిటీకి సంబంధించినటువంటి టర్మ్. దేనికి సంబంధించినటువంటి టర్మ్ అమ్మా? వెలాసిటీకి సంబంధించినటువంటి టర్మ్. అంటే ఇది ఎలా ఉంటుంది, లేయర్స్ మధ్య వెలాసిటీ అన్నది ట్రాన్స్ఫర్ అవడం గురించి తెలియజేస్తుంది. లేయర్స్ మధ్య వెలాసిటీ ట్రాన్స్ఫర్ గురించి ఇది మాట్లాడుతుంది. అంటే టు గెట్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్, అంటే ఈక్విలిబ్రియం వెలాసిటీ కోసం ఇది విస్కాసిటీ అన్నది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డిఫ్యూజన్. మరి డిఫ్యూజన్ అంటే ఏం చెప్తున్నాం, టెంపరేచర్ని ఈక్విలిబ్రియం స్టేట్లోకి తీసుకొచ్చేటటువంటి ట్రాన్స్పోర్ట్ ఫినామినాయే డిఫ్యూజన్. ఈక్విలిబ్రియం స్టేట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ థర్మల్ కాదమ్మా, చిన్న మిస్టేక్ చెప్పాం మనం. డిఫ్యూజన్ అంటే ఇది కాదు, అంటే రివర్స్ ఆఫ్ స్టార్టింగ్ ఇది చెప్పుకున్నాం కదా. మనం డిఫ్యూజన్ అంటే కనుక ఏంటంటే డెన్సిటీ. అంటే మనం ఒక సిస్టమ్ తీసుకున్నాం, సిస్టంలో వేరు డెన్సిటీలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ డెన్సిటీని అంటే డిఫరెంట్ లేయర్స్ ఉన్న హై డెన్సిటీ ఎక్కడైతే ఉందో హై డెన్సిటీ నుంచి లో డెన్సిటీకి కన్వర్ట్ అవడం గురించి చెప్పేది ఏంటంటే డిఫ్యూజన్. ఇంకా థర్డ్ది థర్మల్ కండక్షన్ ఏంటి, టెంపరేచర్లో వచ్చేటటువంటి చేంజ్. అంటే ఈ టెంపరేచర్ అన్నది ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది అంటున్నాం కదా. ఎక్కువ ఉన్న ప్లేస్ నుంచి తక్కువ ఉన్న ప్లేస్కి ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఆ కన్వర్ట్ అయినప్పుడు ఆ థర్మల్ స్టెబిలిటీని ఏ విధంగా పొందుతుంది అన్నది మనకి థర్మల్ కండక్టివిటీ గురించి తెలియజేస్తుంది. అంటే మొత్తం 3 అమ్మ. విస్కాసిటీ ఏమో వెలాసిటీ ఆఫ్ ది మాలిక్యూల్స్ గురించి తెలియజేస్తే, డిఫ్యూజన్ ఏమో డెన్సిటీ గురించి తెలియజేస్తుంది, థర్మల్ కండక్టివిటీ వచ్చేసి టెంపరేచర్లో వచ్చే చేంజ్ గురించి తెలియజేస్తుంది. ఈ 3 కాన్సెప్ట్ని కలిపి మనం ఏమంటామంటే ట్రాన్స్పోర్ట్ ఫినామినా. అంటే ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటే ఇందులో జరిగేది ఏంటంటే మొమెంటంలో వచ్చేటటువంటి చేంజ్ అండ్ ఆల్సో కైనెటిక్ ఎనర్జీలో వచ్చేటటువంటి చేంజ్. ఈ రెండింటిని కలిపి మనం ఈ రెండింటి యొక్క ప్రాపర్టీస్ని మన ఈక్విలిబ్రియం స్టేట్లోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడే విస్కాసిటీ, డిఫ్యూజన్, థర్మల్ కండక్టివిటీ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. మరి మన పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మన డిగ్రీ సెకండ్ ఇయర్ విషయానికి వచ్చేసరికి ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడంటే ట్రాన్స్పోర్ట్ ఫినామినా అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్లు కూడా 3 సెపరేట్ క్వశ్చన్ అనమాట. మనకి ఈ 3 పార్ట్లు కూడా 3 సెపరేట్ క్వశ్చన్. ఇది ఈ 3 నుంచి ఖచ్చితంగా ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనకు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదర్ విస్కాసిటీ కానీ, డిఫ్యూజన్ కానీ, థర్మల్ కండక్టివిటీ కానీ. కాబట్టి ఈ 3 క్వశ్చన్లని కూడా మనకు రాబోయే 3 సెషన్స్లో 3 క్వశ్చన్లుగా చెప్పుకుంటాం మనం. అంటే నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఏంటమ్మా మనకి విస్కాసిటీ. అసలు విస్కాసిటీ అన్నది అసలు లేయర్స్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనం ఇన్ డెప్త్ చెప్పుకోలేదు. జస్ట్ ఏంటంటే దాని ఇంట్రడక్షన్ మాత్రం నేను ఇక్కడ చెప్పాను. ఇన్ డెప్త్ ఎనాలిసిస్ మనం టుమారో క్లాస్లో విస్కాసిటీ గురించి చూద్దాం. కాబట్టి నెక్స్ట్ 3 క్లాసెస్ జాగ్రత్తగా ఉన్నామా. నెక్స్ట్ 3 క్లాసెస్లో మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కవర్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.